Dear students, today's topic is inter second year maths 2A, De Moivre's theorem exercise 2A. ఫస్ట్ ఆఫ్ ఆల్ De Moivre's theorem అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేద్దాం, తర్వాత ప్రాబ్లమ్స్ చేద్దాం. De Moivre's theorem లెట్ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అనుకోండి, కాంప్లెక్స్ నెంబర్ ఇది. ఆర్గాండ్ ప్లేన్లో వచ్చేసి ఇది ఎక్స్ వై, ఆర్గాండ్ ప్లేన్లో అంటే ఇది ఎంత అవుద్ది, ఎక్స్ వై. ఇదంతా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది లెట్ దీన్ని ఆర్ అనుకుంటే మనం జెడ్ అనే కాంప్లెక్స్ నెంబర్ని ఎక్స్ ప్లస్ ఐవైని రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ వై బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు కదా, ఎందుకని రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ ఐవై బై రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి సేమ్ అదే వస్తుంది. అంటే దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, జెడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మనం ఏమనుకున్నాం, ఆర్ ఇంటూ ఎక్స్ బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఐ ఇంటూ వై బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో మనకేముందాడ రిప్రజెంట్ చేసిన దాంట్లో ఈ ఎక్స్ వై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. లెటస్ సపోజ్ దీన్ని తీటా అనుకుంటే కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్ బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు వై బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అంటే దీన్ని జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఆర్ ఇంటూ ఎక్స్ బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని కాస్ తీటా రాసుకోవచ్చు కదా, కాస్ తీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ తీటా. అంటే దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ సైన్ తీటాని ఈ పవర్ ఐ తీటా రాసుకోవచ్చు, ఈ పవర్ ఐ తీటా. ఇది దీన్ని ఆర్ అంటే ఏంది, మాడ్యులస్ జెడ్డే కదా, జెడ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ జెడ్ ఇంటూ ఈ పవర్ ఐ తీటా. ఇది నోటేషన్, ఇది మనకు De Moivre's థియరం చెప్తుంది. ఒక కాంప్లెక్స్ నెంబర్ని జెడ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ జెడ్ ఇంటూ ఈ పవర్ ఐ తీటా అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఎక్సర్సైజ్ 2Aలోకి వెళ్దాము. ఇఫ్ ఎన్ ఈజ్ ఏ ఇంటీజర్ దెన్ షో దట్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2 పవర్ ఎన్ ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ 2 పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎన్ ప్లస్ 1 ఇంటూ కాస్ ఎన్ పై బై 2. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ప్లస్ ఐని ఏ విధంగా రాసుకోవచ్చు, జెడ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ జెడ్ ఇంటూ ఈ పవర్ ఐ తీటా, వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్, tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. ఎందుకని ఇప్పుడు కాస్ తీటా సైన్ తీటా కదా, ఈ రెండింటి నుంచి మనము tan తీటా ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ రాసుకోవచ్చు కదా, డివైడ్ చేస్తే చాలు, సైన్ తీటా బై కాస్ తీటా చేస్తే వచ్చేస్తుంది. తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్, తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్, tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. అంటే 1 ప్లస్ ఐని రిప్రజెంట్ చేయొచ్చు, 1 ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ జెడ్ అంటే రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ తీటా, తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ 1 బై 1. అంటే తీటా ఈజ్ ఈక్వల్ ఎంత, పై బై 4. అంటే 1 ప్లస్ ఐని మనం ఏం రాసుకోవచ్చు అంటే రూట్ 2 ఇంటూ ఈ పవర్ ఐ పై బై 4, రూట్ 2 ఇంటూ సేమ్ 1 మైనస్ ఐని మనము రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఐ తీటా, తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 1 బై 1. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 1 అంటే ఎన్నో క్వాడ్రంట్, 1 మైనస్ 1, 1 మైనస్ 1 అంటే 4th క్వాడ్రంట్ కాబట్టి మైనస్ తీటా మైనస్ పై బై 4, మైనస్ పై బై 4. అంటే 1 మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చినట్టు, రూట్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ పై బై 4. ఇది 1 ప్లస్ ఐ 1 మైనస్ ఐ వచ్చింది. ఇప్పుడు ఒకటి ఇచ్చిన దాని ప్రకారం ప్రాబ్లం సాల్వ్ చేద్దాము.
1 ప్లస్ ఐ అంటే ఎంత వచ్చింది √2 √2 ఇంటూ 1 ప్లస్ ఐ ఇంటూ 2n 1 మైనస్ ఐ అంటే ఎంత √2 ఇంటూ e పవర్ మైనస్ ఐ పై బై 4 హోల్ పవర్ 2n. ఇప్పుడు దీన్ని మనం ఏం రాసుకోవచ్చు √2ని 2 పవర్ 1/2 రాసుకోవచ్చు కదా 2 పవర్ 1/2 హోల్ పవర్ 2 పవర్ n ప్లస్ 1 ప్లస్ ఐని ఈ పవర్ ఐ తీటా కదా సరే ఈ పవర్ దీని ప్లేస్లో ఏం రాయాలి ఈ పవర్ ఐ పై బై 4 రాయాలి ఈ పవర్ ఐ పై బై 4 ఈ పవర్ ఐ పై బై 4 ఇంటూ 2n ప్లస్ 2 పవర్ 1/2 హోల్ పవర్ 2n ఈ పవర్ మైనస్ ఐ పై బై 4 హోల్ పవర్ 2n అంటే ఏమొస్తుంది 2 పవర్ 2 క్యాన్సిల్ అయితే 2 పవర్ n ఈ పవర్ 2 2 4 ఈ పవర్ ఐ n పై బై 2 ప్లస్ 2 పవర్ ఈ 2 క్యాన్సిల్ అయితే 2 పవర్ n ఈ పవర్ మైనస్ 2 2 జా n పై బై 2 అంటే 2 పవర్ n కామన్ తీయచ్చు కదా 2 పవర్ n కామన్ తీసేస్తే ఈ పవర్ ఐ n పై బై 2 ప్లస్ ఈ పవర్ మైనస్ ఐ n పై బై 2 అంటే ఎంత ఈ పవర్ ఐ పై n పై బై 2 అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా కదా కాస్ n పై బై 2 ప్లస్ ఐ సైన్ n పై బై 2 ప్లస్ ఈ పవర్ మైనస్ ఐ n పై బై 2 అంటే ఈ పవర్ మైనస్ కాస్ మైనస్ n పై బై 2 ప్లస్ ఐ సైన్ మైనస్ n పై బై 2 అన్నప్పుడు ఏమవుతుంది 2 పవర్ n ఇంటూ మైనస్ సైన్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోద్ది 2 ఇంటూ కాస్ n పై బై 2 అయిపోద్ది 2 పవర్ n ఇంటూ 2 అంటే ఎంత 2 పవర్ n ప్లస్ 1 కాస్ n పై బై 2 ఇది మనకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ అన్నమాట 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ కాస్ n పై బై 2. నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ 1 ప్లస్ ఐ రూట్ 3 హోల్ పవర్ 3 1 ప్లస్ ఐ రూట్ 3 అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత కాంప్లెక్స్ నెంబరు 1 ప్లస్ ఐ రూట్ 3 అంటే జెడ్ క్యూబ్ కనుక్కోమన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జెడ్ మాడ్యులస్ జెడ్ ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 3 స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 థీటా ఈజ్ ఈక్వల్ ఎంత tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ ఇది ఎక్స్ ప్లస్ ఐవై అనుకుంటే వై బై ఎక్స్ tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 3 అంటే ఎంత 5/3 tan 60 కదా tan 60 రూట్ 3 ఇప్పుడు 1 ప్లస్ ఐ రూట్ 3 హోల్ పవర్ 3ని మనం ఏం రాసుకోవచ్చు 2 ఇంటూ ఈ పవర్ ఐ పై బై 3 హోల్ క్యూబ్ అంటే 2 క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఐ పై బై 3 ఇంటూ 3 3 క్యాన్సిల్ 2 క్యూబ్ అంటే 8 కదా 8 ఇంటూ ఈ పవర్ ఐ పై అంటే ఎంత 8 ఇంటూ ఈ పవర్ ఐ పై అంటే 8 ఇంటూ కాస్ పై ప్లస్ ఐ సైన్ పై కాస్ పై అంటే ఎంత సైన్ పై అంటే 0 కాస్ పై ఈజ్ ఈక్వల్ టు -1 అంటే -8 వాల్యూ ఎంత -8 అనమాట ఇది నార్మల్గా చేయాలంటే 1 ప్లస్ ఐ రూట్ 3 హోల్ క్యూబ్ చేసి చేయాలి అది చాలా కాంప్లికేటెడ్ ఇది ఈజియెస్ట్ మెథడ్ నెక్స్ట్ 1 మైనస్ ఐ హోల్ పవర్ 8 జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 మైనస్ ఐ మాడ్యులస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 జెడ్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ -1/1 tan ఇన్వర్స్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు -π/4 ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి ఇప్పుడు 1 మైనస్ ఐ హోల్ పవర్ 8ని మనం ఏం రాసుకోవచ్చు మాడ్యులస్ జెడ్ అంటే ఎంత √2
ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ పై బై 4 హోల్ పవర్ 8 అంటే √2 హోల్ పవర్ 8 అంటే 2 పవర్ 1/2 ఇంటూ 8 ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ పై బై 4 ఇంటూ 8 అంటే 2 4లు 8 2 పవర్ 4 ఇంటూ ఈ పవర్ 4 2 8 ఈ పవర్ మైనస్ ఐ 2π మైనస్ ఐ 2π అంటే 2 పవర్ 4 ఇంటూ కాస్ మైనస్ 2π ప్లస్ ఐ సైన్ మైనస్ 2π. ఎట్లాగ ఇది 0 అయిపోద్ది, ఇది వచ్చేసి 1 అయిపోద్ది. కాస్ 2π మైనస్ 2π అయినా 5 అయినా ఒకటే 1 అయిపోద్ది. 2 పవర్ 4 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 16. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ 16. ఇది జెడ్ అనుకుంటే మాడ్యులస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 theta ఈజ్ ఈక్వల్ టు tan inverse ఆఫ్ 1/1 ఈజ్ ఈక్వల్ టు 5/4 theta. ఇప్పుడు మన కాంప్లెక్స్ నెంబర్స్ ప్రకారము జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అంటే 1 ప్లస్ హై హోల్ పవర్ 16 ఏం రాసుకోవచ్చు, √2 ఇంటూ ఈ పవర్ ఐ పై బై 4 హోల్ పవర్ 16 అంటే ఎంత, 2 పవర్ 1/2 హోల్ పవర్ 16 ఇంటూ ఈ పవర్ ఐ పై బై 4 ఇంటూ 16. 4 4ల 16 2 8ల 16 అంటే 2 పవర్ 8 ఇంటూ ఈ పవర్ ఐ 4π ఈ పవర్ ఐ 4π. 2 పవర్ 8 అంటే ఎంత, 2 పవర్ 8 అంటే 256 ఇంటూ కాస్ 4π ప్లస్ ఐ సైన్ 4π. 256 ఇంటూ కాస్ 4π అంటే ఎంత, ఇది 1 అయిపోద్ది, ఇదేమో 0 అయిపోద్ది. 1 అంటే 256 దీని ఆన్సర్. నెక్స్ట్ √3/2 ప్లస్ i/2 హోల్ పవర్ 5 మైనస్ √3/2 మైనస్ i/2 హోల్ పవర్ 5. ఇది a ప్లస్ బి హోల్ పవర్ 5 మైనస్ a మైనస్ బి హోల్ పవర్ 5 లాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనము ఏ విధంగా రాసుకోవచ్చు చూడండి. ఇది Z1 అనుకొని Z2 అనుకుంటే Z1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, మాడ్యులస్ ఆఫ్ Z1 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ √3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఐ థీటా. థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, tan ఇన్వర్స్ ఆఫ్ 1/2 బై √3/2 అంటే ఏం లేదు, ఇది y బై ఎక్స్ కదా, ఇది y ఎక్స్ ప్లస్ ఐ అనుకుంటే 2 క్యాన్సిల్. tan ఇన్వర్స్ ఆఫ్ 1/√3 అంటే ఎంత, 5/6. 5/6 అంటే 30 degrees కదా. tan ఇన్వర్స్ ఆఫ్ 1/√3 అంటే Z1 ఈజ్ ఈక్వల్ ఎంత, ఇది √3/2 అంటే 3/4 ప్లస్ 1/4 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ 4/4 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చేస్తుంది. Z1 అంటే మాడ్యులస్ Z1, ఇది మాడ్యులస్ Z1 1 వచ్చేస్తుంది. అంటే Z1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఇప్పుడు, 1 ఇంటూ ఈ పవర్ ఐ 5/6 1 ఇంటూ ఈ పవర్ ఐ 5/6. ఇప్పుడు సేమ్ దీన్ని Z2ని ఏం రాయొచ్చు చూడండి. Z2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మాడ్యులస్ Z2 కాబట్టి √3/2 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఐ థీటా. థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 1/2 బై √3/2 2 క్యాన్సిల్. tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 1/√3 మైనస్ 1/√3 అంటే ఎంత, మైనస్ 5/6 మైనస్ 5/6 అంటే Z2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఇప్పుడు, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 కదా, ఇది 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ 5/6 అంటే 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ 5/6. ఇప్పుడు Z1 ఉంది, Z2 ఉంది, Z1 మైనస్ Z2 చేయాలి అంటే ఈ పవర్ ఐ 5/6 మైనస్ ఈ పవర్ మైనస్ ఐ 5/6 అంటే ఇదంతా కాస్ 5/6 ప్లస్ ఐ సైన్ 5/6 మైనస్ ఆఫ్ కాస్ మైనస్ 5/6 ప్లస్ ఐ సైన్ మైనస్ 5/6. ఇప్పుడు ఇది కాస్ 5/6
ప్లస్ I sin pi by 6 మైనస్ కాస్ పై బై 6 మైనస్ అంటే మైనస్ ఇంటూ మైనస్, ఇది సైన్ మైనస్ తీటా మైనస్ సైన్ తీటా కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయితే I sin pi by 6 Z1 సారీ ఇది హోల్ పవర్ 5 Z1 పవర్ 5 మైనస్ Z2 పవర్ 5 ఏం ప్రాబ్లం లేదు. 5 హోల్ పవర్ 5 అంటే ఇంటూ 5 వస్తుంది, ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 అంటే 5 పై బై 6 5 5 5 ఇప్పుడు ఏమొస్తుంది మైనస్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇది కాదు, I ఇంటూ సైన్ 5 పై బై 6 సైన్ 5 పై బై 6 అంటే ఎంత I ఇంటూ 2i సైన్ 5 బై 6 2i ఇంటూ సైన్ 5 పై బై 6 అంటే సైన్ ఆఫ్ 5 మైనస్ 5 బై 6 అంటే 2i సైన్ 5 బై 6 రాసుకోవచ్చు కదా. 5 మైనస్ 5 బై 6 అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి అంటే 2i ఇంటూ సైన్ 5 బై 6 ఎంత సైన్ 30 ఈజ్ ఈక్వల్ 1/2 2 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు I అంటే దీని యొక్క ఆన్సర్ వచ్చేసి I. నెక్స్ట్, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ దెన్ ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ n సో దట్ ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ కాస్ పవర్ n పై బై 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ x² మైనస్ 2x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0కి ఆల్ఫా బీటా రూట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్స్కి ఫార్ములా అయింది మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a కదా. అదే ఫామ్లో మైనస్ b అంటే మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² 4 మైనస్ 4ac బై 2 ఇంటూ a అన్నప్పుడు ఏమొస్తుంది 2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 12 బై 2 అంటే 2 ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ 4 మూల 12 2 రూట్ 3 మైనస్ 3 బై 2 2 క్యాన్సిల్ అంటే ఏమొస్తుంది 1 ప్లస్ ఆర్ మైనస్ మైనస్ 1ని I రాసుకోవచ్చు కదా. I అంటే బయటకు వచ్చేస్తే I రూట్ 3 I² ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 కాబట్టి I రూట్ 3 అంటే దీంట్లో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 ప్లస్ రూట్ 3 అనుకుంటే బీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ రూట్ 3 ఆల్ఫా బీటా అనుకుంటే ఈ రెండు. ఇప్పుడు ఆల్ఫా పవర్ n బీటా పవర్ n అన్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆల్ఫాని మనము పోలార్ ఫామ్లో రాసుకుందాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆల్ఫా ఇంటూ ఈ పవర్ I తీటా కదా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ I ఇంటూ తీటా అంటే ఎంత tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 3 బై 1 అంటే ఎంత వస్తుంది 1 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ ఎంత 1 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ 4 అంటే రూట్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 కదా. 2 ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ రూట్ 3 అంటే ఎంత I పై బై 3 tan ఇన్వర్స్ రూట్ 3 అంటే 60 కదా పై బై 3 ఇది ఆల్ఫా. 2 ఇంటూ సేమ్ బీటాకు వచ్చేసి బీటా వాల్యూ వచ్చేసి స్క్వేర్ రూట్లో సేమ్ వస్తుంది 2 ఇంటూ ఈ పవర్ I ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ రూట్ 3 బై 1 అంటే 2 ఇంటూ ఈ పవర్ I మైనస్ పై బై 3 ఇప్పుడు ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n అంటే 2 ఇంటూ ఈ పవర్ I పై బై 3 హోల్ పవర్ n ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ I పై బై 3 హోల్ పవర్ n ఎంత వస్తుంది 2 పవర్ n ఇంటూ ఈ పవర్ I 2 పై బై 3 ప్లస్ 2 పవర్ n ఇంటూ ఈ పవర్ మైనస్ I 2 పై బై మైనస్ I 2 పై బై 3 ఈ పవర్ తీటా ప్లస్ ఈ పవర్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ తీటా. ఎందుకంటే చూడండి ఇది చాలాసార్లు వాడుతున్నాము. ఈ పవర్ I తీటా ప్లస్ ఈ పవర్ మైనస్ I తీటా అంటే ఈ పవర్ I తీటా అంటే ఎంత కాస్ తీటా ప్లస్ I సైన్ తీటా ఈ పవర్ మైనస్ I తీటా అంటే కాస్ తీటా మైనస్ I సైన్ తీటా. ఇది క్యాన్సిల్ అయిపోతే 2 కాస్ తీటా కాబట్టి డైరెక్ట్గా రాసేయచ్చు అంటే
ఈ నుంచి మనం ఏం రాయొచ్చు 2/n కామన్ తీసేస్తే ఈ పవర్ i 2π/3 కాబట్టి 2 ఇంటూ కాస్ థీటా అంటే కాస్ i 2π/3 కాస్ i 2π/3 సారీ 2 కాదు ఇది n 2 కాదు n ఇది n π/3 అంటే 2/n + 1 2/n అంటే 1 కదా ఇది 2/n + 1 ఇంటూ కాస్ n π/3 కాస్ n π/3 ఇక్కడ రాదు కాస్ n π/3 2 కాస్ థీటా అనే కదా థీటా వాల్యూ అంటే n π/3 కాబట్టి కాస్ n π/3